బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అస్సలాము అలైకుం. అందరూ బాగున్నారా? అందరూ బాగుందాము. యూట్యూబ్ ద్వారా కలిసిమెలిసి ఉందాము. ఈరోజు సాంబారు ఇడ్లీ చేసినారు టిఫిన్ ఇంట్లో. మా అక్క ఇంట్లో వాళ్ళ కోడలు చేస్తూ ఉండేది సాంబార్ ఇడ్లీ. చాలా టేస్టీగా చాలా బాగుంది అండి. ఆంధ్రప్రదేశ్లో చాలా ఫేమస్ ఇది ఇడ్లీ సాంబార్ దోశలు అనేది. కాకపోతే ఈ సాంబార్ ఈ దోశలు చాలా బాగా చేస్తున్నారు మా అక్కకు కోడలు. ఏం లేదు, తువర్ అది పప్పు చేస్తారు కదా, సాంబార్ పప్పు. ఆ పప్పు ముందుగానే ఉడికిపించుకున్నారు. ఆ తర్వాత దానికి మిక్సీ హ్యాండ్ గ్రైండర్తో చేసుకొని, ఆ తర్వాత టమాటాలు, ఉల్లగడ్డలు, ఇది తెల్లగడ్డలు, మిరప్పొడి, మళ్ళీ ఇది సాంబార్ పొడి, ఎంటీఆర్ సాంబార్ పొడి, ఇది ఉంది కదా, కొత్తిమీర వేసి టమాటాలు వేసి ఇంకొక సీటీ కుక్కర్లో పెట్టేస్తున్నారనమాట. అది ఉడికేదాకా మళ్ళీ వీళ్ళు దీంట్లో కొంచెం ఉప్పు ఇప్పుడే వేసేయండి. ఎందుకంటే ఆ ఉల్లగడ్డలు, అదే తెల్లగడ్డలు, టమాటాలు కొంచెం ఉప్పుగా ఉంటే టేస్ట్గా ఉంటుంది సాంబార్. అందుకోసమా దీనికి ఒక 2 సీటీలు చాలు. పప్పుకి ఒక 2 సీటీలు, దీనికి ఒక 2 సీటీలు చాలు. మళ్ళీ ఉడకబెట్టేసి దాని తర్వాత ఇడ్లీలు వేసుకున్నారు. చిన్న బాబు లేసినాడు అన్నమాట పొద్దున. వీడు స్కూల్కి పోడు, పెద్ద బాబు మాత్రం పోతాడు, యూకేజీ. లేచింది వీళ్ళిద్దరిది చూడండి, ఆటలు స్టార్ట్ అయ్యింది. మళ్ళీ వెళ్ళిపోయినారు. ఇడ్లీలు వేసుకున్నాను. ఇడ్లీలు వేసిన తర్వాత ఉడుకుగా అందరూ తిన్నామన్నమాట. ఇప్పుడు ఎర్రగడ్డ టమాటాలు వేసిన కుక్కర్లో అది సీటీ కూడా వస్తూ ఉంది పక్కన స్టవ్లోనే. ఇడ్లీ ఇది కూడా ఒక 15 నిమిషాలు ఉడకాలి ఇడ్లీలు. దీని తర్వాత ఉడగట్టుకోవాలి కదా. ఇడ్లీలు అయిందో లేదో ఒకసారి చూద్దాము. ఎందుకంటే ఇది మేము టేస్ట్ చేస్తామన్నమాట. ఇలా ఉంటే పిండిగా వస్తే ఇడ్లీ కానట్టు, ఇలా నీట్గా వచ్చేస్తే ఇడ్లీ అయిపోయినట్టు. ఆ తర్వాత ఉడగట్టుకోవాలి కదా. ఆయిల్లో ఆవాలు వేసినాము, కరివేపాకు వేసినాము, కొంచెము ఇది ఉంది కదా తెల్లగడ్డ, అది వేసినాము అన్నమాట. దాని తర్వాత ఇది పప్పు అంతా ఇది గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పప్పు దీంట్లో వేసేసినాం. సాంబార్ ఇడ్లీ తయారండి. చాలా టేస్టీగా ఉన్నింది. మేమందరూ తిన్నాము. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.